సమీప భవిష్యత్తులో ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారనుందన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి జిల్లా తిరుచానూరులో ఆయన పర్యటించి ఇంటింటికి నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్యాస్ లబ్ధిదారు ఇంట్లో స్టవ్ వెలిగించి టీ తయారు చేయడమే కాకుండా ఆ కుటుంబంతో కలిసి టీ సేవించారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఇంటింటికి నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగంగా ఆయన ఏజీఎండ్పీ కంపెనీకి సంబంధించి ఇళ్లకు పైపుడ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల ఇంట్లో స్వయంగా టీ తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి సేవించారు. పైప్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ కు సిలిండర్ గ్యాస్ కు మధ్య గల తేడా ఏంటని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సీఎన్జీతో నడిచే వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన గ్యాస్ కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్య ప్రణాళిక వేశామని, ఆనాడే గ్యాస్ సరఫరాకు సంబంధించి 5 కంపెనీల్ని సైతం సంప్రదించినట్లు సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల కుటుంబాలకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏపీలో ఉత్పత్తవుతున్న గ్యాస్ ను ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారని, భవిష్యత్తులో ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్ గా రూపొందుతుందని సీఎం చెప్పారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఏపీ హైవేలు, సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్పోర్టులతో అన్ని రకాల అభివృద్ధికి కీలకంగా ఉందన్నారు. ఏపీ అండ్ పీ కంపెనీ రాబోయే 5-6 ఏళ్లలో 10,000 మందికి ఉపాధి కల్పించడంతో పాటు 10,000 కోట్లు పెట్టుబడులు పెడుతుందని సీఎం చెప్పారు. టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 10,000 people within 5-6 years they are prepared to spend 10,000 crores investment in Andhra Pradesh. I welcome it. I am assuring them we will extend all the cooperation real time. Their presence as on today, Tirupati, Chittoor, Nellore, Kadapa, Annamaya, Satsai, Anantapur, these are all the districts, city gas distribution network they are having. Andhra Pradesh is very strategically located for pumped energy. That is another advantage. Ultimately, we have to go for battery. So these are all the things are coming for energy sector. But at the same time, CNG is having, natural gas is having so much of demand because of clean energy. ఏపీని కాలుష్య రహితంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పైప్ లైన్ గ్యాస్ ను మొదట రాయలసీమ జిల్లాలకు విస్తరిస్తామని సీఎం చెప్పారు. ఏపీలో సౌర, వాయు, పంప్డ్, బ్యాటరీ విద్యుత్తును తయారు చేస్తామన్న సీఎం సీఎన్జీ ఉత్పత్తికి ఏపీ ఎంతో అనుకూలంగా ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉన్న ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు తరలి రావాలని పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఏపీలో పుష్కలంగా లభించే నేచురల్ గ్యాస్ ఇక్కడ వినియోగించకుండా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారన్న సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఏపీలోనూ వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి రాష్ట్రాన్ని గ్రీన్ హబ్ గా మార్చే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు అడుగులు ముందుకు వేయడంతో పాటు ఆ విధమైన పెట్టుబడులు పెట్టేలా కంపెనీలు సైతం ఆకర్షిస్తూ ఆహ్వానిస్తున్నారు.